ఏడేండ్ల మహాశ్రమలో నిత్య సువార్త ప్రకటించుచున్నప్పుడు వారు ఏ విధంగా ఈ యొక్క రక్షణను పొందుకోవాలి, ఈ సువార్త అందుకోవాలనగా వారి యొక్క వర్క్స్, పనులు మరియు విశ్వాసము అనగా ఆ మార్క్ ఆఫ్ ద బీస్ట్ను తీసుకోకుండా రిజెక్ట్ చేయటమే అది పని, వర్క్స్. రెండవది ఆ యొక్క ప్రభువుకు మహిమపరుస్తూ ఆయనకి సాగిలపడుతూ మొక్కుట, ఆయనని అంగీకరించుట ప్రభువుగా. ఈ విధంగా ఆ దినాల్లో అనగా ఏడేళ్ల మహాశ్రమల్లో వారు రక్షించబడతారు. అందుకనే ఆకాశమును, భూమిని, సముద్రములను, జలరాశులను సృష్టించిన ఆ దేవునికే మహిమపరిచి ఆయనను మాత్రమే పూజించాలి అని ప్రభు యొక్క దూత నిత్య సువార్త ప్రకటించుచూ ఉన్నాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, జలరాశులను కలగచేసిన వానికి నమస్కారము చేయుడి అనగా ప్రభువుకు భయపడి, ప్రభు నామునకు భయపడి వాడి ముద్ర వేసుకోవద్దు అని సృష్టికర్త అయిన మన ప్రభువుకే సాగిలపడమని సువార్త ప్రకటించుచూ ఉన్నాడు. ఆ రోజుల్లో నువ్వు తీసుకోవలసిన మానవుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమనగా ఆ మృగము యొక్క ముద్రను అంగీకరించకుండా ఉండుటే ప్రభువును అంగీకరించుట అని అర్థం. ఆయనకు భయపడుతున్నట్టుగా అర్థం, ఆయనకు సాగిలపడుతున్నట్టు అర్థం. ఎప్పుడైతే ఆ మృగము యొక్క ముద్రను రిజెక్ట్ చేస్తావో అప్పుడు నీకు శ్రమ, అప్పుడు వాడి యొక్క నామమును కానీ లేక వాడి యొక్క ముద్రను అంగీకరించిన వానికి వాడు విధించే శిక్ష హతము చేయటం. కాబట్టి ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకుంటే ఏడేళ్ల మహాశ్రమల కాలంలో ప్రభువుని అంగీకరించుట అంటే నీ జీవితమునే త్యాగం చేయుట అవుతుంది. అయితే ఇప్పుడు